ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధమైన నామంలో అందరికి కూడా దేవుని పేరిట శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. గడిచిన దినాలన్నీ కూడా దేవుని తన యొక్క హస్తము చేత మనల్ని భద్రపరుచుకున్నారు. మరొక శ్రేష్టమైన దినాన్ని మనకి ఇచ్చారు. ఈ రోజును చూడాలని బహుశా అనేకులు అనుకుని ఉండొచ్చు, కానీ దేవుడు మన ఎడల చూపించిన కృప ఉన్నతమైనది కనుక మనము సజీవంగా ఈరోజు ఉన్నాము. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగిన జనులు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని భక్తుడు చెప్తున్నాడు. ఎవరైతే దేవుడికి తెలుసో, ఎవరైతే దేవుని యొక్క శక్తి తెలుసో, ఎవరైతే దేవుడు ఏదైనా చేయగలడు అని తెలుసో, వాళ్ళ జీవితంలో అన్ని అద్భుతాలే ఉంటాయట. ఈరోజు నువ్వు అద్భుతం చూడాలంటే నువ్వు పెద్ద చేయాల్సింది ఏం లేదు, కానీ ప్లీజ్ లుక్ ఎట్ టు ద గాడ్. దేవుని వైపు చూడు. ఆయన నామాన్ని ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉండు. గొప్ప కార్యాలు నువ్వే చూస్తావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. 1 John chapter 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. This is the confidence we have in approaching God, that if we ask anything according to His will, He hears us. Hallelujah. దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి. దేవుడు ఏది అడిగినను ఏం చేస్తాడట? నేను ఇయ్యను అంటాడా? ఇస్తాను అంటున్నాడు. మనము ఏది అడిగినను ఆయన దానిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు చిన్నది అడుగుతున్నావా పెద్దది అడుగుతున్నావా అనేది పక్కన పెడితే దేవుడు ఏదైనా ఇస్తాడు. చాలాసార్లు కొంతమంది ఊహించుకునే విధానం ఏంటండి అంటే, దేవుడు ఇంత చిన్నది అడిగితే ఇస్తాడా? ప్రతిదానికి దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితేనే కదా ఇస్తాడు. మనుషులను బట్టి వాళ్ళు ఆలోచన చేస్తుండొచ్చు. మనుషులు చిన్నది అడిగితే చేయరు, కానీ పెద్దది అడిగితే కొంచెం సీరియస్గా తీసుకొని చేస్తారు. ఎగ్జాంపుల్గా మనం ఏదన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నా 100 రూపాయలు ఎవరు కొట్టేశారండి, 100 రూపాయలు పోయినాయి అని చెప్పామనుకోండి, పోవయ్యా పో, ఇక్కడ లక్షలు పోయిన కేసులే ఇంకా పెండింగ్లో ఉన్న నీ 100 రూపాయలు దేనికి వస్తాయి అని చెప్పి వెళ్ళగొడతారు. ఒకవేళ నువ్వు 1 కోటి రూపాయలు పోయినాయి అని చెప్పి వెళ్తే ఒకవేళ నీ కేసు తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తారేమో, కానీ నీ 100 రూపాయల కోసం వాళ్ళు టైం వేస్ట్ చేయరు. అది మనుషులు. అయితే ఇక్కడ దేవుడు ఏంటి? నువ్వు ఎంత చిన్నది అడిగినా, ఎంత పెద్దది అడిగినా దేవుడు దాన్ని నీకు ఇస్తానంటున్నాడు. దేవుడు ఇవ్వను అనట్లే, నువ్వు ఏది అడిగినానో అది నీకు ఇస్తాను. ఒక పూట భోజనం లేకున్నావేమో, దేవుడిని అడిగి ఇస్తాడు. లేదా నీ కుటుంబంలో శాంతి లేదేమో, సమాధానం లేదేమో, ఆస్క్ టు ద గాడ్, దేవుడు అడుగు ఇస్తాడు. లేదా నీకు నీ ఒంట్లో ఆరోగ్యం లేదేమో, దేవుణ్ణి అడుగు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. చిన్న జ్వరం వచ్చింది కదా, టాబ్లెట్ వేసుకుంటే పోయిద్ది, కానీ దేవుణ్ణి అడుగు, ఆ టాబ్లెట్ లేకుండా కూడా నీకు విడుదల ఇవ్వగలడు. హల్లెలూయా. దేవుణ్ణి అడిగితే ఏదైనా ఇస్తాడు, ఏదైనా చేస్తాడు. ముఖ్యంగా విశ్వాసిగా ఉన్న నీవు అడిగితే అసలు ఆలస్యం చేయకుండా అది ఇచ్చేస్తాడండి. హల్లెలూయా. మరి అడుగుతున్నావా దేవుణ్ణి? ఏది అడిగినా మన ధైర్యం ఏందంట, మన బలం ఏందంట, భక్తుడు అంటున్నాడు. మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడట. మనం ఏది అడుగుతున్నా ఆయన కాదు కూడదు అండట. ప్రతిదీ ఆయన ఇవ్వగలిగిన దేవుడు. నా వల్ల ఇది అవుతుందండి, నా వల్ల ఇది కాదండి అని దేవుడు అనట్లే. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, నేను అన్నీ కూడా చేయగలను, ఇవ్వగలను అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక రిస్ట్రిక్షన్ వర్డ్ మనం చూడొచ్చు. ఏమని? ఆయన చిత్తానుసారంగా అడగాల. దేవుడు దొరికాడు కదా, ఏది పడితే అడుగుదాం అంటే ఇవ్వడు. అయ్యా యేసయ్యా, నా ఇంటి పక్కన వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళని రేపు పొద్దున కల్లా వేసేయి అంటే దేవుడు వేసేయడు. ఆయన చిత్తానుసారంలో ఉండాలి. అది నీకు హాని చేసేదిగా ఉంటే దేవుడు అసలు ఇవ్వడు. ఈ రోజున నీకు అది బెనిఫిట్గా అనిపించొచ్చేమో, కానీ అది తర్వాత నీకు హానిగా ఉంటే గాడ్ విల్ నాట్ అలౌ యూ, అది నీకు ఇవ్వడు. కొన్నిసార్లు కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు, మేము ఎన్ని రోజుల నుంచో ప్రార్థన చేస్తున్నాం అండి, దేవుడు మాకు ఇవ్వట్లా.
ఎందుకు ఇవ్వట్లేదంటే అది ఆయన చిత్తానుసారంగా ఉందా లేదా అని ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఆయన చిత్తానుసారంగా లేదనుకోండి ఇవ్వడు. ఏలియా ఆ చెట్టు కింద కూర్చొని ప్రభువా నా ప్రాణాన్ని తీసేసుకో అంటాడు. ఎమ్మటే దేవుడు ఏం చేయాలా? ప్రాణాన్ని తీసేసుకోవాలా? ఏలియా చెప్పాడు కదా, ఆయన ఒక ప్రవక్త కదా, ఎన్నో కార్యాలు చేశాడు కదా ఏలియా అడగగానే, ఇది కూడా చేసేయాలి కదా. కానీ చేయలే, అడిగినవన్నీ ఇవ్వడు. అది ఏలియాకి మంచిది కాదు, అది ప్రాణం పోవడం దాని చిత్తం కాదు కనుక దేవుడు చేయలేదు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది ఆయన చిత్తంలో ఉంటే, అది నీకు హాని చేయనిదిగా ఉంటే, అది నీ జీవితానికి ఆ సమస్య చేయనిదిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ ఇవ్వట్లేదు అంటే ఆయనకి చిత్తంలో లేదేమో. ఎవరినో ఇబ్బంది పెట్టాలనో, నీ గొప్ప చూపించుకోవాలనో, స్వకీయ దురాశలు చొప్పున అడిగినా దేవుడు ఇవ్వడు. దేవుని చిత్తంలో ఉన్నది అడుగు. ఆయన చిత్తంలో ఉన్నది అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నీవు ఈరోజు ఏదైతే కోల్పోయావో, ఏదైతే పొందుకోలేకపోతున్నావో, ఈ దేన్ని బట్టి అయితే నువ్వు బాధపడుతున్నావో, అది ఆరోగ్యమైనా కావచ్చు, వ్యాధి బాధలైనా కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితులైనా కావచ్చు, దేవుడు మారుస్తాడు. ఏది అడిగినా ఇస్తాడనే ధైర్యంతో దేవుని పాద సన్నిధి దగ్గరికి రా, ఆయన కాళ్ళు పట్టుకొని మొరబెట్టు. ఖచ్చితంగా నువ్వు ప్రతి దాన్ని పొందుకుంటావు. దేవుడు ఈ మాటలను దీవించిన గాక. ప్రార్థించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడు, గొప్ప దేవుడు నాయన ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, ఏది అడిగినా ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి. అయా, ఈ లోకంలో మనుషులు ఇవ్వలేకపోవచ్చు, మా తల్లిదండ్రులు, మా బిడ్డలు మాకు ఇవ్వలేకపోవచ్చు, కానీ నాయన మేము ఏది అడిగినా ఇచ్చే దేవుడవు, సమస్తాన్ని సమకూర్చే దేవుడవు. అయా అడుగుతున్నాం తండ్రి, బిడ్డలు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో అవన్నీ కూడా తండ్రి మీరే వారికి అనుగ్రహించండి. అవన్నీ కూడా మీ చిత్తంలో ఉన్నట్లయితే గొప్ప కార్యాల ద్వారా వారి జీవితాన్ని సంతృప్తి పరచండి. అనారోగ్యంతో ఎంతో మంది బిడ్డలు కృంగిపోతున్నారు నాయన, ఎన్నో హాస్పిటల్స్కి తిరుగుతున్నారు. ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి, సంపూర్ణ శక్తిని, బలం దయచేయండి. గర్భఫలం లేకున్నారు తండ్రి, దుఃఖిస్తున్నారు. ఈ లోకంలో వారు నీచంగా చూడబడుతున్నారు నాయన, గర్భఫలం దయచేయమని కూడా అడుగుతున్నాం. ఎవరైతే తండ్రి అదే విధంగా అప్పుల్లో ఉన్నారో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, సరైన ఉద్యోగ వ్యాపారాలు లేక కృంగిపోతున్నారో దయ చూపించండి. మంచి జాబ్ను బిడ్డలకు దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. కుటుంబపరమైన విభేదాల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపండి. భార్యాభర్తల మధ్య గొడవలు ఏవి లేకుండా సహాయం దయచేయండి నాయన. అదేవిధంగా ఈ రోజున మా ప్రయాణాలను దీవించండి, మా పనులను ఆశీర్వదించండి. అయా, మా అందరికీ మీరే తోడై ఉండి క్షేమాన్ని అనుగ్రహించమని, మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని, మీ నామానికి మహిమకరంగా ఈరోజు జీవించే కృప దయచేయమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీకోసం మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్.